సక్సెస్ అవ్వకపోయినా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ప్రస్తావన వస్తే తన గురించి కూడా మాట్లాడుకునేలా చేసింది పూనం కౌర్. పవన్ పూనంల మధ్య ఏం జరిగింది అన్నది ఎవరికీ తెలియకపోయినా ఆమె పవన్ మీద ఒక్కోసారి ప్రేమను, మరోసారి ద్వేషాన్ని చూపిస్తోంది. అయితే పవన్ సంగతి అలా ఉంచితే డైరెక్టర్ త్రివిక్రమ్పై మాత్రం పూనం కౌర్ అటాక్ అందరికీ తెలిసిందే. ఆమెకు అతను చేసిన అన్యాయం ఏంటో తెలియదు కానీ టైం చూసి త్రివిక్రమ్కి తగిలేలా కామెంట్ చేస్తుంది పూనం కౌర్. లేటెస్ట్గా మరోసారి పూనం కౌర్ తన వాయిస్ వినిపించింది. త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన గుంటూరు కారం సినిమా కథ త్రివిక్రమ్ ఒరిజినల్ స్టోరీ కాదని ప్రముఖ రచయిత ఎద్దనపూడి సులోచన రాణి రాసిన కీర్తి కిరీటాలు అనే నవల ఆధారంగా తెరకెక్కించాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై పూనం కౌర్ స్పందించిన తీరు అందరినీ సర్ప్రైజ్ చేసింది. త్రివిక్రమ్ని ఉద్దేశిస్తూ ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. అంతేకాదు కొన్ని విషయాల నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా ఆయనకు బాగా తెలుసు. తప్పుడు పనులు ప్రజలకు కనపడకుండా జాగ్రత్త పడతాడు. కొందరు ఆయనను గుడ్డిగా నమ్మేస్తారని ఎక్స్లో కామెంట్ పెట్టింది. అంతేకాదు ప్రజల సమస్యలు తీర్చలేని ప్రభుత్వం కూడా ఆయనకు బాగా సాయం చేస్తుందని, అదెందుకు తనకు ఇప్పటికీ అర్థం కాదని పూనం కౌర్ వ్యంగ్యాస్త్రాలు చేసింది. ఈ ట్వీట్కు గురూజీ థింగ్స్ అనే హ్యాష్ట్యాగ్ జోడించి పెట్టింది పూనం కౌర్. త్రివిక్రమ్ మీద కోపంతోనే పూనం కౌర్ ఈ ట్వీట్ చేసిందన్న విషయం తెలుస్తున్నా అసలు అతని మీద ఈ రేంజ్ ఫైర్ అవ్వడానికి వెనుక రీజన్స్ మాత్రం ఎప్పటికీ బయటపెట్టట్లేదు. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి.